హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్లో మీకు ఒక మంచి విషయం చెప్పబోతున్నానండి. చాలా ఈజీగా మనము వెండి వస్తువుల్ని క్లీన్ చేయొచ్చు. చాలామంది ఈ విషయం కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తూనే ఉంటారు అని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ వీడియో చాలా రోజుల క్రితం షూట్ చేశానన్నమాట. దీన్ని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులయ్యింది. యాక్చువల్గా మనము వెండి వస్తువులు కొన్నప్పుడు చాలా మంచి కలర్లో ఉంటాయి కదా, అవి వాడుతూ ఉన్నప్పుడు చాలా నల్లగా పోతాయి. ఇందుకు చాలా కారణాలు ఉంటాయండి. కొంచెం వాటర్ వల్ల, కొంచెం గాలి వల్ల. గాలి పొల్యూటెడ్గా ఉందనుకోండి, ఆ గాలికి కూడా ఏవి చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. చూశారు కదా ఎంత నల్లగా ఉన్నాయో. వాటిని నార్మల్ వాటరే అండి, ట్యాప్లో మనము నీళ్ళను ఎలా అయితే ఫిల్ చేసుకుంటామో జస్ట్ ఒక బౌల్లో ఆ నీళ్ళని పట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలా నానపెట్టేశాను అన్నమాట. ఇందులో ఏమీ కలపలేదు. మీకు చాలా మంచి చిట్కా అని చెప్పచ్చండి. చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు కేవలం ఒకే ఒక్క రూపాయితో. అదేంటి ఇంత నల్లగా ఉన్నవి ఒక్క రూపాయితో క్లీన్ చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోతున్నారా? మీరే చూస్తారు కదండి. ఏ మాయ లేదు, ఏ మంత్రం లేదు, ఏ ఎడిటింగ్ లేదనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెమే పౌడర్ తీసుకున్నాను. అదేంటో తెలుసా? సబీనా అని చెప్పి మనకు పచారీ కొట్లల్లో, అంటే మనం సరుకులు తెచ్చుకుంటాం కదండి, అలాంటి షాప్స్లలో మనం ఎక్కడైనా సరే సబీనా పౌడర్ దొరుకుతుందండి. అది ఎక్కువగా కాస్ట్ కూడా ఉండదండి. మనకు అరకిలో 15 రూపీసో ఎంతో ఉంటుంది. నాకు కరెక్ట్గా ఐడియా లేదు. మనం ఒక అరకిలో తెచ్చేసుకుంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ పైనే ఉంటుందన్నమాట మనకు. సో ఇలా ఆ పౌడర్ తీసుకొని చక్కగా రుద్దేసుకోండి. మనము ఎక్కువగా వేళ్ళు వేసి రుద్ది రుద్ది స్ట్రెయిన్ అవ్వాల్సిన పని కూడా లేదనమాట. కొంచెం సేపు అలా అంటే చాలు. లోపల వైపు కూడా మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ బ్లాక్ అంతా పోయి చక్కగా మెరిసిపోతూ ఉంటుంది వెండి. చాలా ఈజీ అండి. దీనికోసం చాలామంది ఏం చేస్తారంటే, నేను కూడా కొన్ని వీడియోస్ రికమెండేషన్స్లో వస్తే చూశానన్నమాట. అంటే ఏం చేస్తారు వీళ్ళు అన్న ఒక ఉద్దేశంతో కొన్ని కొన్ని వీడియోస్ చూశాను. దాంట్లో ఏం చేస్తున్నారు అంటే, మ్యాక్సిమం ఏదో హాట్ వాటర్ వేసి వాటిని ఉడకపెట్టేసి లేదా నానబెట్టేసి హాట్ వాటర్లో ఏదో ఒక ఫాయిల్ పేపర్ వేసి బేకింగ్ సోడాలు ఇవన్నీ ఏంటేంటో చెప్పేస్తున్నారనమాట. అంత కష్టపడి అవన్నీ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. చక్కగా ఇలా మీరు అన్నీ కూడా కడిగేసుకుంటే చాలు. ఒక సబీనా పౌడర్ అది కూడా కొద్దిగా తీసుకొని రుద్దేసుకుంటే చాలు. ఇది చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో. చూస్తేనే అరే ఏంటి ఇంత గలీజ్గా ఉంది అని అనిపించేలాగా ఉంది. ఏం చేస్తాం మరి, ఇక్కడ వాటర్ సరిగ్గా లేదు మేమున్న ఏరియాలో. అండ్ అలాగే ఎయిర్ కూడా కొంచెం పొల్యూటెడ్ ఎయిర్ లాగా అనిపించింది నాకు. ఇక్కడ నీళ్లకు గాలికి ఇంట్లో మనుషులమే చాలా నల్లగైపోతున్నాం. ఇంకా వెండి వస్తువుల గురించి ఏం చెప్పమంటారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు వీడియోస్ని ఒక్కరు కూడా లైక్ చేయట్లేదండి. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అప్పుడే మన వీడియో అనేది మరొక 10 మందికి రికమెండేషన్స్లో వెళ్తుందండి. లేకపోతే మన వీడియో అనేది రికమెండేషన్స్లోకి వెళ్ళదు. ఎంత మంచి వీడియో అయినా సరే మనకు తక్కువ వ్యూస్తో ఆగిపోతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ అసలు వీడియో కూడా పాస్ చేయలేదు. ఎందుకు అంటే, వీడియో పాస్ చేస్తే మీరు ఏం చేశారో అందుకే అంత తెల్లగయింది అని అంటారేమో అని చెప్పి వీడియోని పాస్ చేయకుండా డైరెక్ట్గా క్లీన్ చేసి చూపించాను. మీరు ఒకవేళ మర్చిపోయి ఉంటే కొంచెం ముందుకు పెట్టుకొని చూడండి, ఆ బౌల్ ఎంత నల్లగా ఉంది. జనరల్గా ఈ ఎడ్జెస్లో కూడా అలా క్లీన్ చేసినప్పుడు పోదు. ఇంకా గంగా అమ్మ ఎట్లా ఉందో చూసారా, గంగామాత మరీ బ్లాక్గా ఏదో మసి పట్టే ఉంటుంది చూసారా, అలా ఉంది. ఏమీ చేయట్లేదు చూడండి. నేను వీడియో పాస్ చేయకుండా ఎందుకు చూపిస్తున్నాను అంటే, చాలామంది ఏం చేస్తారంటే ఏవైనా టిప్స్ చెప్పినప్పుడు కొంచెము ఇదేదో చూపించేసి నెక్స్ట్ ఇంకోటి ఏదో చేసేసి ఆ తర్వాత ఇదిగో ఇలా వచ్చింది అని చెప్పి రిజల్ట్ ఇంకోలా చూపించేస్తూ ఉంటారనమాట. సో నేను అలా ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే వీడియోని పాస్ చేయకుండా మీకోసం
ఇలా చూపించేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదండి, గంగామాత ఎంత చక్కగా తలతలగా మెరిసిపోతూ ఉంది కదా. ఇంతే అండి, చాలా సింపుల్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నా షేర్ చేస్తే మరొక 10 మందికి యూజ్ అవుతాయి అని చెప్పి నా ఒపీనియన్ అండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కన్నా అట్లీస్ట్ రెస్పాండ్ అవుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నానండి. అందరూ ఎలా ఉన్నారు అని కూడా నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను. బట్ ఎవరు కూడా రెస్పాండ్ అంటే మీరు ఏదైనా షేర్ చేయాలి అన్నా, లేకపోతే ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు అంటే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. చూస్తున్నారు కదా, ఎంత నల్లగా ఉన్న చెంబు కూడా బాగా తెల్లగా అయింది. నేను అక్కడ ఒకవైపు పని చేసుకుంటుంటే మా సాత్విక్ చూస్తున్నారా, చక్కగా కుక్కర్లో నుంచి అన్నం తీసుకెళ్ళిపోయి కలిపేసుకుంటూ ఉన్నాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు అని అడిగితే అక్కడ పిల్లి వచ్చిందంట, పిల్లి కోసము అన్నం కలుపుకుంటున్నాడు. వీళ్ళిద్దరు తెలుసా అండి, అన్నా తమ్ముళ్ళు. వాళ్ళు కలుపుకొని తినటం చేత కాదు కానీ పిల్లికి మాత్రం చక్కగా అది నమ్మలేదని చెప్పి మొత్తం దాన్ని స్మాష్ చేసేస్తున్నాడు. మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఎలా స్మాష్ అవుతుందో అంత చక్కగా స్మాష్ చేసి మళ్ళీ దానికి చిక్కటి పాలేసి మరీ కలిపి దానికి తినిపించడానికి అని చెప్పి తీసుకెళ్తున్నాడు అనమాట. అదే సాత్విక్ని అన్నం కలుపుకొని నువ్వే తిన్నానా అని చెప్పండి ఒకరోజన్నా. ఆహా, నువ్వు కలిపిస్తే నేను తింటాను అంటాడు. చూస్తున్నారు కదా, ఇక్కడ తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చి ఆయన దానికి పెట్టిన చిప్ప కూడా నీట్గా కడిగేశాడు. నేను లోపల పని చేసుకుంటూ ఉన్నాను. సో దానికి పెట్టిన ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, దాన్ని కూడా చక్కగా కలిపేసి కడిగేసి దాంట్లో అన్నం పెట్టాడు. కానీ దానికి తినాలనిపించట్లా. ఈడేమో దాని వెనకాల పరిగెత్తుతూ ఉన్నాడు, వచ్చి తిను వచ్చి తిను అని చెప్పి. అలా ఆ పని ఈ పని చూసుకుంటూ మొత్తానికైతే వెండి సామానంతా కడిగేశానండి. వీడియో స్టార్టింగ్లో వెండి వస్తువులు ఎలా ఉన్నాయి, వీడియో అయిపోయేసరికి వెండి వస్తువులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదండి. సో ఇలా చాలా సింపుల్గా ఈజీగా మనము వెండి వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని రింగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.